జిల్లాలో పంట పొలాల్లో పంట అవశేషాలు కాల్చకూడదని, దానివల్ల అనేక నష్టాలు వస్తాయని జిల్లా కలెక్టర్ కె హైమావతి జిల్లాలోని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 3,65,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, 50,000 మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేశామని, ఈ పంటలు కోసి తర్వాత పంట అవశేషాలను వరిగడ్డి, మొక్కజొన్న కాండలు, పత్తి కట్టెలు వంటి మొదలైనవి కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ పదార్థాలు మరియు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తాయి. గాలి కాలుష్యం పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయి. కార్బన్ డయాక్సైడ్ వంటి హానికర వాయువులు విడుదల అవుతాయి. నేల సారవంతత తగ్గుతుంది. అక్కడికక్కడ రైతులు ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారని, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని, అవశేషాలను కంపోస్ట్గా మార్చాలని, నేలలో కలిపి సేంద్రియ ఎరువుగా ఉపయోగించడం, పశువుల మేతగా ఉపయోగించడం, అవశేషాలతో సహా దుక్కి దున్నడం చేయాలని తెలిపారు. పంట అవశేషాలు కాల్చవద్దు, నేల సారాన్ని కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి రైతాంగానికి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలో రైతులందరికీ కూడా విజ్ఞప్తి అండి. ఇటీవల కాలంలో మనకు 2 చోట్ల రైతులు పంటలు అవశేషాలను కాల్చడం వలన 2 చనిపోవడం జరిగింది. కాబట్టి దీని గురించి అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, రైతులందరికీ కూడా పంటల అవశేషాలు కాల్చకూడదండి. ముఖ్యంగా మన జిల్లాలో ఈ సంవత్సరం 3,65,000 ఎకరాల్లో పైగా వరి పంటలు మనం పండించడం జరిగింది. అంతేకాకుండా 50,000 ఎకరాల పైగా కూడా మక్కలు పండించడం జరిగింది. సో పండించిన తర్వాత మనము క్రాప్ కటింగ్ తర్వాత వచ్చే అవశేషాలు అందరినీ కూడా పొలాల్లో కనుక ఉంచకుండా వీళ్ళు కాల్చడం వలన ప్రమాదాలకు గురవుతున్నారు. సో కేవలం ప్రాణహానే కాకుండా అనేక రకాల నష్టాలు కూడా జరుగుతాయి. కాబట్టి రైతులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పంట పొలాల్లో ఉన్న అవశేషాలని పంటల్లోనే ఉంచడం వలన, పొలంలోనే ఉంచడం వలన పొలాలకి కావాల్సినటువంటి పోషక విలువలను అందుతాయి అన్నమాట. కాబట్టి కాల్చడం వల్ల జరిగే నష్టం ఏంటంటే కనుక పొటాషియం కానీ, ఫాస్ఫరస్ కానీ, కార్బన్ కానీ ఏదైతే కనుక మన పంటలకి విలువైనటువంటి పోషక విలువలు ఉన్నాయో అవన్నీ కూడా నశిస్తాయి. కాబట్టి తప్పకుండా ఇవి పొలంలోనే దున్నుకొని పొలంలోనే ఉంటే కనుక పొలం అనేది ఫర్టైల్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది పంటలకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇవంతా మనం చేసే పనులన్నీ కూడా క్లీన్గా ఉంటుందని వీళ్ళు క్లీన్ చేస్తున్నారు పంటలు, కానీ కాదండి, ఇది చాలా ప్రమాదం అన్నమాట. కాబట్టి ఒకవైపు రకంగా ప్రాణాలకు ప్రమాదం, ఇంకో రకంగా చూసుకుంటే కనుక అంటే పంటలకు ఉపయోగపడేవి నశిస్తాయి. అంతే రకంగా కాకుండా ఏవైతే కనుక పొటాషియము, భాస్వరస్, నత్రజని కూడా మనకి తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా గుర్తుంచుకోండి, దయచేసి పంటల అవశేషాలను ఎవరు కూడా కాల్చవద్దు. ఇంకొకటి ఇంతే కాకుండా ఈ పంటలను మనం కాల్చినప్పుడు హానికరమైన వాయువులు కూడా వెలువడతాయి. ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, దీనివల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ప్రాణానికి కూడా ప్రమాదము, అలాగనే పర్యావరణానికి కూడా హాని జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన ఉంది. అందరికీ విన్నపం ఏంటంటే, ఎవరు కూడా పంటల అవశేషాలను కాల్చవద్దు. ఇది మీ పంటలకి ఉపయోగపడతాయి, ఎలాంటి హానికరం కాదు. గుర్తించవలసిన కోరుతున్నాను. రైతులందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను.